హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిజయ్ టీవీ. ఇది ఎంతటి బాధాకరమైన విషయం అంటే ఈ విషయం గురించి చర్చించుకోవాలన్నా కూడా చాలా హృదయం ముక్కలవుతా ఉంది, బాధపడతా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా సంబంధించినటువంటి ఒక ఎయిర్లైన్ సంస్థ అనేటువంటి విమానం ఒకటి కుప్పకూలిపోవడం జరిగింది. అది కుప్పకూలిపోయినా పెద్ద ప్రమాదం జరగకపోతే అంత బాధపడే వాళ్ళం కాదు, కానీ దాదాపుగా 200కు పైచిలకు మంది అందులో ప్రయాణిస్తున్నారు. అందులో ఒక 169 మంది భారతీయ సివిలియన్ ప్రజలు, సామాన్య ప్రజలు. అందులో దగ్గర ఒక 30 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఒక 51 మంది లండన్కి సంబంధించిన వ్యక్తులు, మరి ఒక వ్యక్తి కెనడియన్ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ప్రయాణిస్తున్నటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాకి సంబంధించిన ఏరోప్లేను క్రాష్ అయిపోయి టేకఫ్ అయిపోయిన ఒక 5 నిమిషాల లోపల వ్యవధిలోనే క్రాష్ అయిపోయి ఒక 169 మంది దగ్గర 200 మంది మృత్యువాత పడడం అనేది చాలా హృదయ విదార ఘటన. అసలు ఎంతటి ఫెయిల్యూర్ సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ సాధించేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా సంస్థ, ఇండియన్ ఎయిర్లైన్ సంస్థ ఎందుకు అటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిందనే విషయం ఎవరికి కూడా అర్థం కాని అంతు చిక్కని ఆలోచన. అదేవిధంగా ఒక 105 మంది ఇమీడియట్ స్పాట్ డెడ్ అవ్వడం, అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో ఒక్కరి బాడీస్ కూడా దొరకకపోవడం అనేది అసలు ఎటుపోతుంది సమాజం, టెక్నికల్ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఎమర్జెన్సీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియలేకపోతుంది. అసలు విమానం పాతదా అంటే పాతది కూడా కాదు. గత 2017-18 సంవత్సరంలోనే తీసుకోవడం జరిగింది ఆ విమానాన్ని. ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ దాన్ని టాటా గ్రూప్ వారే నిర్వహిస్తున్నారని చెప్పేసి, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారని చెప్పేసి కూడా బయటకి కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమనేది విచారణలో తేలుతుంది. ఒకటి కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇంజన్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా టేకింగ్కి సంబంధించినటువంటి సిగ్నల్ సంబంధించిన సరిగా అందలేకపోవడం, దానికోసమే అది ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందనేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అట్లాంటి సమయాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు ఉంటాయి. అదేవిధంగా ఒక 5-10 నిమిషాల వేచి చూపులలో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంతమంది మృత్యువాత పడడం అనేది చాలా బాధాకర విషయంగా జరుగుతుంది. ఎందుకంటే ఎయిర్లైన్ వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇండియా పేరు మారుమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్లైన్ సంస్థ సంబంధించినటువంటి మన ఇండియా అసలు అది మామూలు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా కావు. ఒక ప్రపంచంలోనే లండన్, బ్రిటిష్, యుఎస్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ పోటీ పడేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ ఉన్నటువంటి విమానం ఈరోజు కుప్పకూలిపోతే ఒక నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి విమానాల పరిస్థితి ఏంటి, ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ఎవరిని కూడా నిందించలేము. ఇలాంటి సంఘటనలు అనేవి ఎప్పుడు ఎలా జరుగుతాయి ఎవరికి తెలియని అంశం. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, వాతావరణ సూచనలు అన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే రోజుకి కొన్ని లక్షలాది మంది ప్లేన్లలో, రైళ్లలో, బస్సులలో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ పోతూ ఉంటారు. వారందరి యొక్క బాధ్యత కూడా ఆ యొక్క సంస్థలపై ఉంటుంది. ఆయా కేంద్ర ప్రభుత్వాలపై, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం దేశం తరపున నిలబడాలి, దేశానికి మద్దతుగా నిలవాలి. ఈనాడు ప్రపంచంలో మన గురించి కుంపాలుగా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో మనం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఎంతో కొంత సాయం ప్రభుత్వం చేస్తూ ఉండాలి. అటువంటి కుటుంబ పెద్దలని, కుటుంబానికి సంబంధించిన ఎంతో వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి మనం అండగా నిలవాలి. వారి యొక్క ఆత్మలు శాంతి చేకూరాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థిస్తూ ఉండాలని చెప్పేసి అభిజయ్ టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఎన్నడూ కూడా
అనుకోలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి సంఘటనల్లో జరగకుండా పునరావృతం కాకుండా ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థలు మరియు ఇండియాకు సంబంధించిన ఏ ఎయిర్లైన్స్ సంస్థలైనా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకొని ఇకపై ఇందులో ఉన్నటువంటి ఎవరిదైనా హస్తం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని విచారించి వాళ్ళ యొక్క సస్పెండ్ కానీ వాళ్ళకి ఏదైనా శిక్ష పడితే ఆ విధమైన శిక్షను కంపల్సరిగా అమలు చేయాలి. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారిని జైళ్ళల్లో తోయాలి. వాళ్ళని ఏ కోశాన కూడా ఎటువంటి వ్యక్తులైనా సరే, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థలో వాటిలో ఉపయోగించినటువంటి పరికరాలు కానీ వాటి ఉపయోగించినటువంటి పదార్థాలు కానీ ఎవడైనా సరే కల్తీకి నిర్వహిస్తే మాత్రం వారిని శిక్ష పడేదాకా వదలకూడదని చెప్పేసి అభిజయ్ టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇంతమంది చనిపోతుంటే బాధ అనేది ప్రతి వారిలో ఉంటుంది. ఆ యొక్క బాధ ద్వారా ఎవరిని నిందించకూడదు, మనం ఎవరిని అనకూడదు. కాకపోతే ఇది ప్రకృతి విఘాతం మాత్రం కాదు, నిర్లక్ష్య ధోరణి వల్లనే జరిగింది. ఆ నిర్లక్ష్యం అనేది మరొకసారి జరగకుండా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈనాడు అభిజయ్ టీవీ తరఫున తెలియజేస్తున్నాం. కానీ చనిపోయినటువంటి కుటుంబాలందరి ఆత్మ శాంతి చేకూరాలని తెలియజేస్తూ అభిజయ్ టీవీ తరఫున సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. ధన్యవాదాలు మిత్రులారా.